హైదరాబాద్లో ఫస్ట్ ఆయుష్మాన్ భారత్ టైఅప్ గల కంటి హాస్పిటల్ బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్. క్యాటరాక్ట్, రెటీనా, గ్లాకోమా, లాసిక్ చికిత్సలు చేయబడును. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురుగారు. వారితో మాట్లాడదాం. ముఖ్యంగా శ్రావణ మాసం విశిష్టత గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి శ్రావణ మాసం రాబోతుంది, విశిష్టత ఏంటో తెలియజేస్తారా గురుగారు? మొదటగా శ్రావణ మాసం అనేసరికి అందరికీ గుర్తుకొచ్చేటువంటిది వరలక్ష్మి వ్రతం. ఎస్ గురుగారు, అందరూ మహిళలు కూడా నోములు, వ్రతాలు అంటూ మొత్తం చక్కగా చేసుకుంటూ తమ యొక్క పాతివ్రత్యంలో భాగంగా భర్త బాగుండాలి, కుటుంబం బాగుండాలి, సిరి సంపదలతో ఆనందంగా వర్ధిల్లాలి అనేటువంటి కోరికలతో అందరూ కూడా సంతోషంగా ఇంటిల్లిపాది అందరూ కూడా ఆడవాళ్ళందరూ కూడా ఒకచోట గుమికూడి కానీ లేకపోతే ఎవరిళ్లలో వాళ్ళు కానీ చక్కగా వైభవోపేతముగా లక్ష్మి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తారు. కానీ వాస్తవానికి గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, సాక్షాత్తు పార్వతీదేవి పరమేశ్వరుని అడిగినప్పుడు మాసంలో కల్లా నీకు ఇష్టమైన మాసం ఏందయ్యా అంటే టక్కున శ్రావణ మాసం అని చెబుతాడు. అవునా గురు? కార్తీక మాసం కాదు, శ్రావణ మాసం. అందుకని మీకు నార్త్ సైడ్లో ఎక్కువగా కావడి మోసుకొని వెళ్తుంటుంటారు. అంటే నీరు నిండా చెంబులో కానీ లేకపోతే ఒక బిందెలో కానీ నీరు నింపుకొని ఇంట్లో తీసుకున్న బావి నీరు కానీ వాళ్ళ ఊళ్ళో ఉండేటువంటి నీరు కానీ చెరువులో ఉండే నీరు తీసుకొని ఆ నీటిని బం బం భోలేనాథ్ అనుకుంటూ ఇంటి నుంచి మొదలుకొని పాదయాత్ర చేసుకుంటూ దగ్గరలోని జ్యోతిర్లింగానికి వెళ్ళి ఆ నీటితో అభిషేకం చేస్తారు. ఇది విశేషంగా నార్త్ సైడు ఎక్కువగా శివారాధన కాబట్టి శివారాధన చాలా విశేషం. అందున శ్రావణ సోమవారాలంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అతి శీఘ్రంగా పొందేటువంటి యోగం అని చెప్పవచ్చు. ఇక మంగళవారాలంటే చెప్పాల్సిన పని లేదు. పెళ్లి కాని అమ్మాయిలు, పైగా వివాహమైనటువంటి అమ్మాయిలు భర్త యొక్క సౌభాగ్యం వృద్ధి చెందాలనే ఉద్దేశంతో మంగళగౌరి వ్రతాన్ని దగ్గరుండి ఆచరించుకుంటారు. ఇక బుధవారాలు గణేష అనుగ్రహం కోసం, గురువారం నాడు దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం కోసం, శుక్రవారం నాడు లక్ష్మి యొక్క అనుగ్రహం కోసం, శ్రావణ శనివారాలు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దీపారాధన అనేటువంటిది మొదలు పెడతారు. వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎక్కువగా ఉంటుంది. పైగా ఈ సంబంధించినటువంటి శ్రావణ శనివారాలు కూడా విశేషం. ఆదివారాలు ఉన్నాయనుకోండి, అద్భుతంగా శ్రావణ ఆదివారాలు సూర్య భగవాన్ యొక్క ఆరాధన, ఇవన్నీ కూడా ఈ శ్రావణ మాసంలో కూడా అసలు అద్భుతమైన మాసం. అంటే మనకు ఏం చెప్పబడిందంటే పురాణాల్లో ఈ యొక్క వసంత ఋతువు ప్రవేశం చేసినప్పుడు ప్రకృతిలో ఉన్నటువంటి వృక్షాది జాతులన్నీ కూడాను ఆకులు రాలిపోయి చిగుర్లు ఇచ్చి ఈ శ్రావణ మాసానికి చెట్టంతా కూడా నిండుగా నవయవ్వనముతో నవనవలాడే విధంగా ఆనందంగా మెరుస్తూ ఉంటుందట. అంటే ఏంటి మీకు అర్థం చేసుకుంటే, యవ్వనంలో ఎంతటి పనైనా కానీ మనం చేయగలుగుతాం. అట్లాగే మాసాలలోకెల్లా యవ్వన మాసం ఈ శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో తలపెట్టిన ఏ కార్యమైనా కానీ అతి శీఘ్రంగా దిగ్విజయంగా నెరవేరుతుందని చెప్పవచ్చు. పైగా సాధారణంగా వంకాయని ఏకాదశి తిథి, చతుర్దశి తిథిలో భుజించకూడదు. అటువంటిది ఈ యొక్క వంకాయ కూరగాయని ఈ యొక్క మాసం మొత్తం కూడా భుజించకూడదని శాస్త్రం చెప్పబడింది. అస్సలు తినకూడదు. ఈ యొక్క మాసంలో వంకాయని తినకూడదు. ఏమైనా కారణం ఉందా గురుగారు? కారణం శాస్త్రం అంటే నాకు తెలిసి ఈ యొక్క శ్రావణ మాసం వర్ష ఋతువు కదమ్మా. ఈ వంకాయ శరీరానికి అజీర్ణకారిడిగా లేకపోతే కొంత పైత్య కారణముగా ఉంటుంది. ఇచింగ్ ప్రాబ్లమ్స్ తీసుకుని అటువంటిది కాబట్టి సైన్స్ పరంగా ఆలోచించి వంకాయని తినకూడదని పెట్టి ఉంటారేమో, అంతే తప్ప చారిత్రకమైనటువంటి ఆధారం ఏమీ లేదు. విజ్ఞానపరమైన ఆధారంగానే ఈ యొక్క వంకాయని నిషేధం చేసి ఉండవచ్చు శ్రావణ మాసంలో. గురుగారు, మరి ఆగస్టు 13 నుంచి శ్రావణం మొదలవబోతోంది. 12వ తారీఖు నుంచి మేము పూజా సామాన్లు తెచ్చుకోవచ్చా, తెచ్చుకోకూడదా? అమావాస్య, గ్రహణాలు ఇలా అన్నీ కూడా వస్తున్నాయి. దేవుడి గదిని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి, ఇదంతా కూడా ఒకసారి ఎలా చేసుకోవాలి అంటారు మా ఆడవారంతా కూడా? ప్రధానంగా చాలామంది ఆలోచించేటువంటిది అంటే
అమావాస్య రోజున ఈ సంబంధించినటువంటి ఈ యొక్క పూజాది కార్యక్రమాలు కానీ వస్తువులు కానీ తీసుకోకూడదు, శుభ్రపరచుకోకూడదు అని చెప్పేసి. కానీ వాస్తవానికి దీన్ని చుక్కల అమావాస్య అని అంటారు. పాత వస్తువులు పూజకు సంబంధించి అటకెక్కించుంటారు కదా, లేదా ఇంట్లో దూరంగా పెట్టుంటారు కదా, దీపారాధన కుందులు కానీ పూజా సంబంధమైన వస్తువులు ఈ యొక్క 12వ తారీఖు అమావాస్య రోజున చక్కగా మీరు ఇంట్లో క్లీన్ చేసుకోవచ్చు, తప్పు లేదు. ఇల్లుని మాత్రం బుధవారం నుంచి శుభ్రం చేసుకోవచ్చు. అయితే చాలా మందికి ఉన్నటువంటిది ఈ యొక్క 12వ తారీఖు నాడు గ్రహణం ఉంది కదా, మా శుభ్రం చేసుకోవచ్చా అని అంటారు. 12వ తారీఖు మనదే భారతదేశంలో కనిపించట్లేదు. భారతదేశంలో కనిపించినటువంటి సూర్యగ్రహణానికి ఆచార నియమాలు పాటించాల్సిన పని లేదు. అయితే ఈ యొక్క సూర్యగ్రహణం కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో ఉంది కాబట్టి మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశిలో జన్మించిన వారికి మాత్రం కాస్త ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఈ యొక్క సూర్యగ్రహణం ఏర్పడుతున్నటువంటి కారణం వల్ల. ఇబ్బంది అంటే ఏమీ లేదమ్మా, చిన్న దెబ్బ తగిలే చోట కొంత పెద్దగా దెబ్బ తగులుతుంది. 50 రూపాయలు నష్టపోయే చోట 100 రూపాయలు నష్టపోతారు. ఇలాంటివి అంతే తప్ప పెద్దగా జీవితంలో మార్పులు అనేటువంటివి ఏమీ ఉండవు. కాకపోతే ప్రకృతి విపత్తులు అనేటువంటివి ఉంటాయి. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి గ్రహణ సందర్భంగా కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఈ చెప్పిన రాశుల్లో దోష నివారణకి ఈ యొక్క గ్రహణ దోష నివారణ పూజల హోమాలు, ఎవరైతే కుజదోష నివారణ కావాలనుకుంటారో, సంతానపరమైన సమస్యలు నివారణ కావాలనుకుంటారో, వివాహ సమస్యలు తొలగిపోవాలనుకుంటారో, అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలని అనుకుంటారో, సొంత ఇంటి కల నెరవేరాలని కోరుకుంటారో, ఎవరి జాతకంలోనైతే రాహుకేతులు సర్పదోషాలు ఉంటాయో, కాలసర్పదోషం ఉంటుందో, అటువంటి దోష నివారణార్థమే కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఈ యొక్క దోష నివారణ అన్ని సమస్యల నివారణకి కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. అలాగే శని వక్రీకరించినటువంటి కారణం చేత 12 రాశుల వారికి దోష ప్రభావం ఉంది కాబట్టి 12 రాశుల వారు చేయించుకోవాల్సిందే శని నివారణ. ఈ 12 రాశులకి కూడాను శని దోష నివారణ కార్యక్రమాలు జరిపించి పూజ చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. గురుగారు, దేవుడు సామాన్లు కూడా శుభ్రం చేసుకోవచ్చా అమావాస్య రోజు అంతా? ఆ రోజున దేవుడు సామాన్ల వరకు శుభ్రం చేసుకుని 13వ తారీఖు ఉదయాన్నే లేచి, ఇప్పుడు మనకు సూర్యోదయంతో మనకు వారం మొదలవుతుందమ్మా. కాబట్టి సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని ఇల్లంతా కూడా బూజంతా తులుపుకొని ఎత్ర శుచి తత్ర దేవతాః, లక్ష్మీ దేవతారాధన ఈ శ్రావణ మాసంలో ఉంది కాబట్టి చక్కగా ఈ యొక్క సంబంధించినటువంటి ఇల్లంతా కూడా క్లీన్గా కడిగిన తర్వాత ఒక బకెట్ నీళ్ళల్లో పసుపు, కుంకుమ పువ్వు, గళ్ళ ఉప్పు, గంగా జలము, గోదావరి, కృష్ణా నదీ తీరము ఇవన్నీ వేసి చక్కగా కలియబెట్టిన తర్వాత జాజికాయ, జాపత్రి ఇవన్నీ వేయాలి, పచ్చకర్పూరం ఇవన్నీ వేయాలి. అవి కరిగిపోయిన తర్వాత ఆ నీటితో ఇల్లంతా కూడాను చక్కగా పూజా మందిరంతో సహా శుభ్రం చేసుకొని ఉదయిస్తున్నటువంటి సమయంలోనే ఇంట్లో అంతా ధూపం వేయాలి. ఈ శ్రావణ మాసం అంతా కూడాను ప్రధానముగా దాంపత్య జీవితంలో లేకుండా ఉండడమే మంచిది. వివాహమైన వాళ్ళు కూడా కాస్త నియమంగా గనక పాటించినట్లయితే అద్భుతమైన ఫలితాలు. కనీసము శ్రావణ సోమవారాలు, శ్రావణ ఆదివారాలు, శ్రావణ శుక్రవారాలు ఈ యొక్క నియమాన్ని పాటిస్తే ఇంకా మంచిది. తప్పకుండా. తర్వాత ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయము, సూర్యోదయము, సంధ్యా సమయం, సూర్యాస్తమయం, ఆ సమయంలో ఇంట్లో ఖచ్చితంగా ధూపం ఉండాల్సిందే. అఖండ దీపారాధన చేసుకునే వాళ్ళైతే అఖండ దీపారాధన, లేదా కనీసం ఉదయం సాయంకాలం అయినా కానీ దీపారాధన చేస్తే మంచిది. ఇంట్లో దీపారాధనకి సంబంధించి పంచతైల దీపారాధన అంటే నువ్వుల నూనె, కొబ్బరి నూనె, విప్ప నూనె, ఆవు నెయ్యి, ఆముదం ఇవన్నీ పంచతైలములు అంటారు. వీటితో దొరుకుతాయమ్మా. వీటన్నిటినీ కలిపి దీపారాధన చేయొచ్చు, లేదా 5 రకాల దీపాలు, 5 రకాలైనటువంటి నూనె పదార్థాలతో గనక వెలిగించినట్లయితే ఇంట్లో దేదీప్యమైనటువంటి వైభవోపేతమైనటువంటి కళ, లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది. ఆ నెల రోజుల పాటు ఈ విధంగా చేస్తే ఎంతో ప్రశాంతత, నీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుందమ్మా. తప్పకుండా. గురుగారు, శ్రావణ మాసం అనగానే వరలక్ష్మి వ్రతానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటాము, చేసుకుంటూ ఉంటాము. కొన్నిసార్లు ఆటంకం కలిగితే ఏమైనా చాయిస్ ఉంటుందా? ఎలా చేయాలి, ఎలా అంటారు గురుగారు? ఇప్పుడు 21వ తారీఖు రోజున కదమ్మా, అంటే మనకు ఉన్నటువంటి శ్రావణ మాసంలో ఉన్నటువంటి పండుగలు గనక మనం చూసుకున్నట్లయితే స్వర్ణగౌరి వ్రతం 15వ తారీఖు, 16వ తారీఖు నాగుల చవితి, 17వ తారీఖు నాగుల పంచమి, 18వ తారీఖు రోజున మంగళగౌరి వ్రతం ప్రారంభమవుతుంది. 21వ తారీఖు రోజున వరలక్ష్మి వ్రతము, 28వ తారీఖు రోజున శ్రావణ పౌర్ణమి, 31వ తారీఖు రోజున సంకష్టహర చతుర్థి, అలాగే 4 సెప్టెంబర్న శ్రీకృష్ణుని యొక్క జన్మదినం జన్మాష్టమి ఉంటుంది.
ఓ కాబట్టి ఈ పండుగల్లో ఎక్కువగా వరలక్ష్మి వ్రతం అనేటువంటిది మనకు ప్రధానమైనటువంటిది కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతము రోజున ఎవరికైతే ఆటంకాలు వచ్చినాక ఆ వరలక్ష్మి వ్రతం గనక ఉన్న రోజున 5వ రోజు గనక స్నానం అయితే వరలక్ష్మి వ్రతం ఆచరించుకోవచ్చు. 4వ రోజు అయింది కదా చేసుకోవచ్చు అంటే చేసుకోకూడదు. కాబట్టి ఈ యొక్క తదనంతరం ఇప్పుడు వరలక్ష్మి వ్రతం 21వ తారీఖు రోజున ఆటంకాలు వచ్చాయి, అప్పుడు చేసుకోలేరు, మళ్ళీ చేసుకోవాలనే కోరిక ఉంటుంది. ఎప్పుడు చేసుకోవాలి? మళ్ళీ వచ్చి 21వ తారీఖు తర్వాత మళ్ళీ ఇంకో శుక్రవారం వస్తుంది కదా, అప్పుడు చేసుకుంటే సరిపోతుందమ్మా. ఓకే గురువు గారు, క్లారిటీ అయితే ఇచ్చే. గురువు గారు, వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం అనగానే మనకు మహాలక్ష్మి అమ్మవారు గుర్తొస్తూ ఉంటారు. మీరు ఇందాక చెప్పారు శివుని ఆరాధన కూడా చేయాలి. అసలు ఈ మాసం మొత్తం కూడా ఏ దేవత ఆరాధన చేయాలి గురుగారు ఎగ్జాక్ట్గా? ప్రధానంగా వరలక్ష్మి వ్రతం ఆచరించేటువంటిది మనకు శ్రావణ మాసంగానే అదే గుర్తుకొస్తుంది. అవును, అదే పూర్వకాలంలో మంగళగౌరి వ్రతం ఆచరించేవాళ్ళు. శ్రావణ పౌర్ణమి వస్తే అది గాయత్రి జయంతి, దత్తా మన ఈ సంబంధించినటువంటి ఈ యొక్క హయగ్రీవ జయంతి కూడా ఆ రోజే చెప్పబడి ఉంది. కాబట్టి ఇవన్నీ పోయి ఈ వరలక్ష్మి వ్రతానికి అత్యంత ఇంపార్టెన్స్ రావడం వల్ల శ్రావణ మాసం అంటే వరలక్ష్మి వ్రతం అంటారు. కానీ శ్రావణ మాసం అంటే ఈశ్వర ఆరాధనే ప్రధానము. శ్రావణ సోమవారాలు ఎవరైతే విడవకుండా ఈశ్వరారాధన చేస్తారో, ఈ శ్రావణ సోమవారం నుంచి మొదలుకొని మార్గశిర మాసం వరకు కూడా, అంటే శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిర మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి వరకు వచ్చేటువంటి ఈ సోమవారాలు ఎవరైతే నియమాన్ని పాటిస్తారో ఆ యొక్క వాడి యొక్క పుణ్యాన్ని మనం వర్ణించడానికి అలవి కానటువంటిది. శ్రావణ సోమవారం నాడు విశేషంగా శివారాధన చేసి నియమంగా ఉన్నటువంటి గృహస్థునికి, బ్రహ్మచారికి, ఎవరికైనా కానీ అతి త్వరలో ఆ శివానుగ్రహం వల్ల వాళ్ళ యొక్క సంకల్పం నెరవేరుతుందమ్మా. తప్పకుండా. ఆఖరిగా చిన్న సందేహం గురుగారు, ఈ శ్రావణ మాసం మొత్తం కూడా ఏం చేయాలి, ఏం చేయకూడదు అంటే ఏం చెప్తారు? ప్రధానంగా ఈ శ్రావణ మాసం అంతా కూడాను వీలైతే మాంసాహారాన్ని విసర్జించండి. తప్పకుండా. అలవాటు ఉన్న వాళ్ళు అయ్యప్ప స్వామికి ఏ విధంగానైతే మాల వేసుకొని, భవాని మాల వేసుకొని అట్లయితే ఉంటారో, ఈ విధంగా శ్రావణ మాసంలో ఎక్కువగా శివమాల వేస్తారు. శివమాల వేసుకుంటే చాలా విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది. శివమాల వేసుకోవడం, అలాగే అవకాశం ఉండి ఏదైనా ఒక గొప్ప సంకల్పం నెరవేరాలనే కోరిక ఉంటుంది కదా, అటువంటి వాళ్ళు మాల వేసుకున్నా వేసుకోకపోయినా బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించడం. అది తప్పిందని కనీసము శ్రావణ సోమవారాలు, శ్రావణ ఆదివారాలు, శ్రావణ శుక్రవారాలు ఈ నియమాన్ని గనక పాటించినట్లయితే తప్పకుండా ధూమపానము, మద్యపానము, మాంసాహారము, దాంపత్య జీవనం ఇవన్నీ కూడా నిషేధించుకొని చక్కగా దేవతారాధన. ఎప్పుడు కూడా ఈ శ్రావణ మాసం అంతా కూడా ఈశ్వరునికి సంబంధించిన మాసం కాబట్టి శివాయ నమః, శివాయ నమః, శివాయ నమః, లేదా నమఃశంకరాయ, నమఃశంకరాయ, నమఃశంకరాయ అని మనస్సులో ఎల్లప్పుడూ జపం చేస్తూ ఉంటే గనక ఆ వ్యక్తికి శ్రావణ మాసం యొక్క పుణ్య ఫలితం సంపూర్ణంగా కలుగుతుంది. శ్రావణ మాసంలో ఈశ్వరారాధన చేసి సమస్తమైనటువంటి బ్రతికుండగా చెయ్యకూడనటువంటి పాపాలన్నీ చేసి అంచెములో ఈ శ్రావణ మాస మహత్యాన్ని తెలుసుకొని ఆ యొక్క శ్రావణ సోమవారాన్ని ఆచరించినటువంటి కారణము చేత ఆ వ్యక్తులకి పరమశివుడు కైలాసంలో మోక్షస్థానాన్ని కలగచేశాడు. మరి అటువంటి గొప్పదైనటువంటి శ్రావణ సోమవారానికి సంబంధించిన వ్రతాన్ని ఆచరించడం, ముఖ్యంగా ఈ శ్రావణ మాసం అంతా శివారాధన చేయడం వల్ల సమస్త పాపకర్మ దోషాలు తొలగిపోతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అవకాశం ఉంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ 12వ తారీఖు గ్రహణం ఉంది కాబట్టి కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో మన పీఠమ ఆధ్వర్యంలో ఈ గ్రహణ దోష నివారణ, మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మకర, మీన రాశిలో జన్మించిన వారికి, అలాగే వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, అనారోగ్య సమస్యలు, సంతానపరమైన సమస్యలు, కాలసర్పదోష నివారణ, ఆడవాళ్ళకి మాంగళ్య అభివృద్ధి, ఇటువంటివన్నీ దోషాల నివారణకి, మరియు శని వక్రగతి ఉన్నది కాబట్టి 12 రాశుల వారికి శని దోష నివారణకి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 12వ తారీఖు రాత్రి 8 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో ఎస్, చూసారు కదా శ్రావణ మాసం విశిష్టత గురుగారు చాలా చక్కగా తెలియచేశారు కాబట్టి సద్వినియోగపరచుకోండి. అలాగే గురువుగారి ఆధ్వర్యంలో కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో గురువుగారి ఆధ్వర్యంలో జరిపించే క్రతువులో మీరంతా కూడా మీ గోత్రనామాదుల్ని నమోదు చేసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందండి, వెంటనే వివరాలని తెలుసుకోవచ్చు. నమస్కారం.